వెల్కమ్ బ్యాక్ టు తసారా వ్యూస్. ఈ వీడియోలో టాప్ 3 హారర్ మూవీ సజెషన్స్ అయితే చూద్దాం. నెంబర్ 1 ద ఎయిత్ నైట్. ఇది ఒక కొరియన్ హారర్ మూవీ. ఇందులో స్టార్టింగ్ లో దయ్యం బ్యాక్ స్టోరీ చెప్పేటప్పుడు సాంస్క్రిట్ లో చెప్తాడు. అది కొంచెం బాగా అనిపించింది, కొరియన్ మూవీలో సాంస్క్రిట్ అని చెప్పి. ఇందులో దయ్యం కూడా సాంస్క్రిట్ లోనే మాట్లాడుతుంది. మూవీ అయితే 1 hour 50 minutes అలా ఉంది. ఇది ఒక బుద్ధిస్ట్ లెజెండ్ టైప్ లో ఉండే హారర్ మూవీ అనమాట. ఆ ఎయిత్ నైట్ ఏంటి, ఆ నైట్ ఏం జరుగుతుంది అని తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఈ మూవీ అయితే బోర్ కొట్టకుండా అలా అయితే వెళ్తుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి రేటెడ్ సీన్స్ అలా అయితే ఏం లేవు. కానీ తెలుగులో అయితే లేదు, ఓన్లీ ఇంగ్లీష్ విత్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 2 పోర్చ్ అండి. ఇది మలేషియాలో ఉండే తమిళ్ మైనారిటీ తీసిన మూవీ అయితే ఓన్లీ తమిళ్లో ఉంది, సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ మూవీ 1 hour 50 minutes అలా ఉంటది. మూవీ అయితే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంట. మలేషియాలో ఒక 3 friends ఓజా బోర్డ్ లాంటిది ఒక గేమ్ ఆడతారు. వాళ్ళకి ఎలాంటి దయ్యం తగిలింది, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ తర్వాత ఏమైంది అన్నది స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచినా గానీ ఆ తర్వాత ఒక ట్విస్ట్ వచ్చి అక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ అయితే పోతుంది మూవీ. ఈ మూవీలో మధ్యలో బాత్రూము, జుట్టు అలా అంతా చూపిస్తాడు. అది కొంచెం అసహ్యంగా ఉంటది, తినేటప్పుడు చూడకుంటే మేలు. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి రేటెడ్ సీన్స్ అయితే ఏం లేవు. లాస్ట్ కి దయ్యం వచ్చినప్పుడు మాత్రం ఏంట్రా బాబు ఇది ఇలా ఉంది అని మాత్రం అనిపిస్తుంది. ఈ మూవీలో బ్యాక్ స్టోరీస్ చూపించడం బాగా చూపిస్తాడు, మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ. నెక్స్ట్ నెంబర్ 3 ఇన్ ద టాల్ గ్రాస్. ఈ మూవీ కూడా తెలుగులో లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లో ఉంది విత్ సబ్ టైటిల్స్. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ వేరే సిటీకి వెళ్తూ ఉంటారు. మధ్యలో ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లో కార్ ఆపితే అక్కడ పక్కన గడ్డిలోంచి ఒక పిల్లోడి వాయిస్ వినపడుతుంది, హెల్ప్ హెల్ప్ అని. వాడిని కాపాడడానికి వెళ్తారు. ఇంకా అంతే సంగతి. వాళ్ళకి ఏమైంది, అసలు ఏం జరుగుతుంది, ఆ పిల్లోడు ఎవరు అన్నది స్టోరీ. ఈ మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కంప్లీట్ మిస్టీరియస్ గా జరుగుతుంది మొత్తం స్టోరీ అంతా. ఇందులో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, వాడి యాక్టింగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఈ మూవీ కూడా ఫ్యామిలీతో చూడొచ్చు, ఏ రేటెడ్ సీన్స్ ఏం లేవు. ఇవి మరి టాప్ 3 హారర్ మూవీ సజెషన్స్. అయితే ఇలా సుత్తి లేకుండా మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.